శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ కు భారీ అభివృద్ధి ఫలాలు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది. సూపర్ 6 అమలు కాకపోవడంపై ప్రజాగ్రహం. ప్రజా తిరుగుబాటు మొదలైంది. రాజమండ్రి సిటీ వినూత్న నిరసన ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక. కూటమి హామీలు బూటకం. కూటమి నేతల నాటకం. 2 ఏళ్ల పాలనపై పెళ్లుబీకిన ప్రజాగ్రహం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన. తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 ఏళ్ల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలిగా 2 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ క్రింద 324.68 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 271.43 కోట్ల రూపాయలు, అనుపర్తి స్టేషన్ అభివృద్ధికి 30.95 కోట్ల రూపాయలు, నిడదవోలు స్టేషన్ కు 27.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిడదవోలు దువ్వాడ రైల్వే మార్గ విస్తరణ, గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల నూతన రైల్వే వంతెన నిర్మాణం, రైల్వే లైన్ల సవరణ పనులకు కలిపి 4,812 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనపర్తి వద్ద జన్మభూమి ఎక్స్ప్రెస్ కు, కొవ్వూరులో మచిలీపట్నం ఎక్స్ప్రెస్, విశాఖ కడప రైళ్లకు హాల్డింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. విజయవాడ నిడదవోలు 3, 4 రైల్వే లైన్లకు DPR సిద్ధమవుతోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2024-25లో 215.78 కోట్ల రూపాయలు, 2025-26లో 197.98 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేతన వ్యయంలో 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గోకులం షెడ్ల నిర్మాణానికి 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 19.78 కోట్ల రూపాయల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తిరుపతి, రాజమహేంద్రవరం ముంబై, రాజమండ్రి న్యూఢిల్లీ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాత్రి వేళల ల్యాండింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పైలట్ శిక్షణ కేంద్రంకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా కృషి కొనసాగుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ,
వై శ్రీను, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. 3 పర్యాయాలు తిరిగి ప్రజలచే ఎన్నుకోబడి ఇప్పటి వరకు కూడా వారు దేశానికి ప్రధానిగా వారి సేవల్ని వారు అందిస్తున్నారు. జూన్ 10వ తారీఖుకి అంటే ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు కల్లా నరేంద్ర మోడీ గారు 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. జూన్ 10వ తారీఖు తోటి జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు ఉన్నారు. అంటే ఆయన ప్రధానిగా ఉన్నన్ని రోజులు కనుక మనం లెక్క చూసుకున్నట్లయితే అధికారాన్ని సేవా మాధ్యమంగా ఎలా వినియోగించుకోవాలో ఈ 12 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు నిరూపించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజా విశ్వాసం అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం. ప్రజలు అమితంగా విశ్వసించినటువంటి నేపథ్యంలోనే 3 పర్యాయాలు ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవటం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అవటం జరిగిందనేటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆధునిక ఆలోచనని మన సాంస్కృతిక పరంపర ఏదైతే ఉంటుందో దాంతో మేళవించి దేశానికి తన పరిపాలనని అందించినటువంటి నేపథ్యం. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వాటిని పంచతీర్థాలుగా వారు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో వారితో మాత్రమే ముడిపడినటువంటి అంశం కాదు. దీని మాధ్యమంగా దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం మరియు సమసమాజ స్థాపన, అంటే అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ యొక్క మెసేజ్ ని యావత్ భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క మెసేజ్ ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కేవలం ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు, షెడ్యూల్డ్ తెగల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దేశానికి తమ జీవితాలని ఎలా అర్పించారు, ఏ విధంగా వారు స్వతంత్ర పోరాటంలో వీటన్నిటిలో కూడా పాల్పంచుకున్నారో దేశ యువతకి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చరిత్ర కేవలం ఆంగ్లేయుల దృష్టికోణం నుండే మనం అర్థం చేసుకుంటున్నాం కనుక అసలు చరిత్ర ఏమిటి అని తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి జాతీయ గౌరవ దివస్ అంటూ బిర్సా ముండా గారు షెడ్యూల్ తెగలకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. సూపర్ 6 హామీల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటర్లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రాం మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తితో రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీలు మోసపూరిత ప్రచారంగా మారాయని అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు, పేదల కోసం గొప్ప హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని భరత్రాం విమర్శించారు. నిరుద్యోగులకు తొలి సంతకం డిఎస్సిపై చేస్తామని చెప్పి ఇప్పుడు నియామక ప్రక్రియను వివాదాస్పదంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలు, నిరుద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలుగా ఉన్నాయని భరత్రాం పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని భరత్రాం ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసుల అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్రాం హెచ్చరించారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6లని హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా నిలబెట్టుకున్నారా? ఇవాళ గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి. మీరు ఇస్తా అన్న 6 సిలిండర్లు ఎక్కడున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచీల కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ 50 లక్షల సిలిండర్లు ఇంటూ 6 సుమారుగా 3 కోట్ల సిలిండర్లు ఇవాళ రాష్ట్ర గృహిణీలకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నారు. ఈ రోజున యువత 1 కోటి మంది పైన ఉన్నారు. నిరుద్యోగ యువతకి ఈ 2 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలు 1 కోటి మంది దాకా ఉన్నారు. 1 కోటి మందికి 72,000 కోట్ల రూపాయలు మహిళలకి చంద్రబాబు నాయుడు బాకీ ఉన్నాడు. డిఎస్సి తొలి సంతకం అన్నారు. ఏది నీ తొలి సంతకం? అక్రమాలతో ఉద్యోగాలు అమ్ముకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, శాంతియుతంగా మేము నిరసన దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు మా ఇంటికి వచ్చారు. 30-40 మంది పోలీసులు వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళే రైట్ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. మీరేంటంటే పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మా ప్రైవేట్ బెడ్రూమ్లోకి మీరు వచ్చి సోదాలు చేశారు. మేమన్నా టెర్రరిస్ట్లా? మీ దగ్గర ఏమన్నా అరెస్ట్ వారెంట్ ఉందా? ఏ రకంగా మా బెడ్రూమ్లోకి వస్తారు? ఇవాళ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలతో హైకోర్టుకి ఈడుస్తాం. పోలీసులు ఏంటండి మీరు రక్షక భటులు. మీరు ఇవాళ రక్షణ చేయాల్సింది పోయి మీరు శిక్ష వేసే పౌరుల్ని శిక్ష వేసే మీ అహంకారాన్ని హైకోర్టులోనే తేల్చుకుంటాం. అయ్యా డీజీపీ గారు, ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు మారుతాయి. చంద్రబాబు నాయుడు జీవితాంతం ముఖ్యమంత్రిలా ఉండడు. న్యాయస్థానం ముందు సామాన్య పౌరుడి దగ్గర నుంచి దేశ ప్రధాని దాకా అందరూ సమానమే. ఇవాళ మీకు ఎవరిచ్చారండి హక్కు మా బెడ్రూముల్లోకి వచ్చి తనిఖీలు చేయాల్సింది? ఇవాళ పోలీసుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు బహిరంగ క్షమాపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెప్పాలి. ఇవాళ మా ఇంట్లోకి వచ్చే అర్హత మీకు ఎవరిచ్చారు? నా బెడ్రూమ్లోకి వచ్చే రైట్ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థ సమాజ అభివృద్ధికి ప్రధాన అవరోధమని, 14 సంవత్సరాల లోపు పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు వి గాంధీబాబు అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆటోనగర్, రాజానగరం ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ పిల్లల చేతుల్లోనే ఉందని, వారిని పనుల్లో కాకుండా పాఠశాలల్లో చూడాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, యజమానులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ కలిసి పనిచేసినప్పుడే ఈ సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పిల్లల హక్కులను పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడం, ప్రతి చిన్నారికి విద్యా హక్కు అందేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని,
పిల్లల భవిష్యత్తును కాపాడేందుకు సమాజం అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సహాయ కార్మిక కమిషనర్ బిఎస్ఎం వల్లి మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, వర్క్ షాప్లు తదితర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని, బాల కార్మికులను నియమించుకున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల కార్మిక రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలు, పిల్లల విద్య ప్రాముఖ్యత, చట్టపరమైన నిబంధనలపై రూపొందించిన ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో అధికారులు, కార్మికులు, యజమానులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు బి కిషోర్ కుమార్, వి శేఖర్, పోలీస్ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, స్థానిక కార్మికులు, యజమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజాగ్రహం పెళ్లుబూకుతోందని, కూటమి నేతలు నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని, ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ భారీ ర్యాలీ జరిగింది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శుష్క వాగ్దానాలు తప్ప, శూన్యం తప్ప కూటమి చేసిందేమీ లేదని విమర్శించారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బూటకపు హామీలతో డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వం గుట్టురట్టయిందని, కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించిందని వేణు చెప్పారు. సెంటర్ అది మాది
రాజమహేంద్రవరంలో నిర్వహించిన అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026 కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ సంగీత నృత్య మహోత్సవం కళా సమ్మేళన్ 2026లో కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ జిబి నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శుక్రవారం వైదిక కళా కార్యక్రమాల్లో భాగంగా 8 గంటలకు సుప్రభాత సేవ, 8:30కు 155 మంది రాధాకృష్ణ కళాక్షేత్రం కళాకారులతో అర్చన, వేద పారాయణం, 108 అన్నమయ్య సంకీర్తన, వైభవ నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 గంటలకు బాలభోగం, 10 గంటలకు లక్ష్మీ సహస్రనామార్చన, 11:30కు తిరుప్పవాడ సేవ జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్రం వ్యవస్థాపకులు నారాయణ మీడియాతో మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సనాతన ధర్మంపై ప్రచారం నిర్వహించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నమయ్య కీర్తనలతో నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామీజీ, ఈవో, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తదితరులు విచ్చేశారు. శనివారం శ్రీనివాస కళ్యాణం, ఆదివారం పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహిస్తామని అన్నారు. అందరూ ఆహ్వానితులేనని, విశేషంగా హాజరై ప్రసాదం స్వీకరించాలని కోరారు. డాక్టర్ జిబి నారాయణ, ఫౌండర్ అండ్ చైర్మన్, రాజమహేంద్రవరం రాధాకృష్ణ కళాక్షేత్ర, అనపర్తి, ధవళేశ్వరం, రాజమండ్రి. 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ స్థాయిలో ఇప్పటిదాకా ఎవరి ఆలోచన రానటువంటి సనాతన ధర్మం, సాంస్కృతిక సంపద రెండింటినీ ఒకే వేదికపై చూపించాలన్న ఒక సత్సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మం చాలా గొప్పది అని యువతకి తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొంతమంది పండితుల్ని మరియు అలాగే మెయిన్ గా రాఘవాచార్య స్వామి గారు ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 18 సేవల్లో తిరుపతిలో జరిగేటటువంటివన్నీ కూడా సామాన్య భక్తుడు కూడా అర్థమయ్యే విధంగా ఎదురకుండా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం మన హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది, దాంట్లో ఉన్న విలువలు ఏంటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఈ రోజు ప్రత్యేకంగా మనం తిరుప్పావడ సేవ అనేటటువంటి చేయడం జరిగింది. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం, దాని యొక్క విలువను తెలియజెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని ఆ అన్న రూపంలో చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల కోసం మనం రాధాకృష్ణ ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దీంట్లో మన రాధాకృష్ణ విద్యార్థులు సుమారుగా 175 మంది విద్యార్థులు 108 సంకీర్తనలు ఈ రోజు గానం చేయడం జరుగుతుంది, నృత్యం చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులను రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పరామర్శించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పురంధేశ్వరి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ రాకతో వీరాంజనేయులు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ కు భారీ అభివృద్ధి ఫలాలు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. చంద్రబాబు ప్రభుత్వానికి తిరోగమనం మొదలైంది. సూపర్ 6 అమలు కాకపోవడంపై ప్రజాగ్రహం, ప్రజా తిరుగుబాటు మొదలైంది. రాజమండ్రి సిటీ వినూత్న నిరసన ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక. కూటమి హామీలు బూటకం, కూటమి నేతల నాటకం.
రెండేళ్ల పాలనపై పెళ్లుబీకిన ప్రజాగ్రహం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.